బిగ్ బ్రేకింగ్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. ఇంకొద్ది గంటలు మాత్రమే ఖమేనీ చచ్చుడో లేకపోతే ఇరాన్ దారికి వచ్చుడో ఈ రెండిట్లో తేలిపోయేది ఇంకొద్ది గంటలు మాత్రమే. వేదిక కాబోతోంది జెనీవాలో భేటీ కాబోతున్నారు రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు. ఇటు అమెరికా నుంచి స్టీవ్ విట్కాఫ్, జెరెడ్ కుష్నర్తో పాటు ఇరాన్ నుంచి అబ్బాస్ అరాక్చి, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, వీళ్ళ మధ్య భేటీ కాబోతోంది. ఇప్పటికే కీలక దశకు చేరుకున్నాయి. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ డీల్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా చేసిన ప్రతిపాదనలకి ఇరాన్ ఒప్పుకోవటం లేదు. ఇరాన్ చేసిన ఇష్యూస్ని అమెరికా లైట్ అంతోంది. ఇప్పటికే మీరు చూస్తే సోషల్ మీడియాలో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, రిపబ్లికన్ సెనేటర్స్ అంటూ ఒక అంశం తెర మీదకి వస్తోంది. మరి ముఖ్యంగా అమెరికన్ ఇటు ట్రంప్ను వ్యతిరేకించే వర్గం అంతా కూడా ఈరోజు రాత్రికి కానీ లేకపోతే రేపు కానీ దాడి జరిగే అవకాశం ఉందంటూ మాట్లాడుకుంటున్న తరుణంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు ఖమేనీ ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నాడు, ఇరాన్ దగ్గర ఉన్న సైన్యం ఏంటి, ఇరాన్ దగ్గర ఉన్న సత్తా ఏంటి, దాంతోపాటు ఏ లొకేషన్స్ని టార్గెట్ చేయొచ్చు, రేపు తేలిపోతుందా, లేకపోతే గతంలో ఏకంగా దాదాపు 12 నుంచి 15 రోజుల పాటు యుద్ధం చేసిన ట్రంప్ ఈసారి కూడా అదే పంధాతో వార్నింగ్ ఇస్తూనే యుద్ధానికి దిగబోతున్నాడా? ట్రంప్కి అడ్డుగా ఉన్న చిక్కులేంటి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేంటి, గెరాల్డ్ ఎందుకు గీ పెడుతోంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొన్ని గ్రాఫిక్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇరాన్ ఆయువు పట్టులేంటి, ఎక్కడ, దాంతోపాటు ఏ ప్రాంతం నుంచి దాడి చేసే అవకాశం ఉంది. అబ్రహం లింకన్ ఇటు అరేబియా సముద్రంలో మోహరించుంటే గెరాల్డ్ ఇప్పటికీ తన సత్తాను చూపించే ప్రయత్నం చేస్తోంది, కానీ మొరాయించింది. డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి ముందుగా కొన్ని గ్రాఫిక్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇరాన్ను రౌండప్ చేసింది అమెరికా, భారీగా బలగాలను మోహరించింది. ఇరాన్ సరౌండింగ్స్లో హై వోల్టేజ్ నెలకొంది. అక్కడ 40,000 మంది సైనికులు మోహరించిన సందర్భం. 30,000కు పైగా అక్కడ సైన్యం యాక్టివ్గా ఉంది. మరి మిగతా 10,000 మంది పరిస్థితి ఏంటి మాట్లాడుకుందాం. 40,000 మంది సైనికులుంటే ఇప్పటికే కొంతమంది సైనికులు ఇబ్బందులు పడుతున్నారు అనేది వినిపించే మాట. మొత్తం 30కి పైగా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇటు దుబాయ్ కావచ్చు, లేకపోతే పరిసర ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో సౌదీ అరేబియా, ఇటు అమెరికా స్థావరాలు ఉన్నాయి, మిలిటరీ స్థావరాలు. దాంతోపాటు అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోలేదని చెప్పి అటాక్కి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఇరాన్ పెడుతున్న కండిషన్ ఏంటి? ఎస్, మీరన్నట్టుగానే మా దగ్గర ఉన్న యురేనియంని విదేశాలకు తరలిస్తాం, దాంతోపాటు సగం విదేశాలకు తరలిస్తాం, ఆ తర్వాత తగ్గింపుకు కూడా మేము సిద్ధం, బట్ శుద్ధి చేసే హక్కు మాత్రం మా దగ్గర ఉండాలి అనేది పట్టుపడుతోంది ఇరాన్. దీనికి అమెరికా ఒప్పుకోవటం లేదు. దీంతో ఇంకే ఉంది, 2003 తర్వాత అతిపెద్ద ఫోర్స్ని ఇరాక్ అమెరికా యుద్ధానికి సంబంధించి మాట్లాడుకున్న తరుణం. 2003 ఎక్కడ, 2026 ఎక్కడ, అంటే దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది అమెరికా. బెదిరించే ప్రయత్నం చేస్తుందా, దాడికి దిగచ్చా, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు పశ్చిమాసియాలో ఏకంగా 50 అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ని రంగంలోకి దించింది అమెరికా. వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇక్కడ ఫాల్కన్కి సంబంధించి F-16 మొత్తం 48 ఉన్నాయి, రాప్టర్ F-22 12, F-35 18, E-3Z 6, E-11A 1, దాంతోపాటు ఎయిర్బోర్న్ టాంకర్స్గా మాట్లాడుకునే KC-135 అండ్ KC-46, కార్గో ప్లేన్స్ C-17, C-5 ఎక్సెట్రా మొత్తంగా మాట్లాడుకుంటే 13, మొత్తం 120 యుద్ధ విమానాలను సిద్ధం చేసింది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడితో ఆగిపోవట్లేదు అమెరికా. ఎందుకంటే టెహ్రాన్కు 30 కిలోమీటర్ దూరంలో ఉన్న దాని గురించి ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు అరబిక్ సముద్రం అంటూ ఉంటారు, అటు ఖత్తర్ కావచ్చు, వీళ్ళందరూ అరబిక్ సముద్రం అంటే మనం అరేబియా సముద్రం అంటూ ఉంటాం. అక్కడ ఇప్పటికీ అబ్రహం లింకన్ మోహరించింది. USS గెరాల్డ్ R-4 టొమాహక్ మిజైల్స్ యుద్ధ నౌకలతో పాటు ఇంటర్సెప్టర్స్ని కూడా అక్కడ రంగంలోకి దించింది.
కారణం ఏంటి? జోర్డాన్ వైపు వెళ్లకుండా, అక్కడ ఇబ్బంది కలగకుండా, దాంతోపాటు కుదిరితే ఇజ్రాయెల్ని కూడా కాపాడేందుకు ఎక్కడికక్కడ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తూ ఉంది. నువ్వు అంటే చాలు దొర ఏసేయడానికి సిద్ధం అంటుంది అమెరికా సైన్యం. బట్ అమెరికాకు అడ్డొస్తున్న అంశాలేంటి మాట్లాడుకుందాం. ఖతార్ తీరంలో మరికొన్ని సైన్యాలు ఉన్నాయి. టెహ్రాన్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది న్యూ తలేఖాన్ 2 ఫోర్స్. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా పరిస్థితి ఇప్పుడు నవ్వుల పాలవుతుంది. కారణం, ఇక్కడ అమెరికాకు తలనొప్పిగా మారింది టాయిలెట్ వార్. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌకలు టాయిలెట్ ఇష్యూస్. దాదాపు 4,500 మంది సైన్యం పట్టగలిగే యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌకలు అక్కడ టాయిలెట్ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఈ యుద్ధ నౌకలు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న సైన్యం కొన్ని రోజులు మాత్రమే దాని మీద ఉండగలరు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ల్యాండ్ మీదకి వచ్చి కాస్త షిఫ్టింగ్ అవుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళకు ఒక ట్రామాటిక్ కండిషన్స్లా వస్తూ ఉంటుంది, కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మనమే ఉన్నాం, ఒక 10 రోజులు వేరే చోటుకి వెళ్ళి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అండ్ కొద్దిసేపు మనం ఫ్లైట్లో దిగిన తర్వాత ఎలా ఉంటుంది. అలాంటిది చుట్టూతా నీరే, ఎక్కడ మనుషులు కనిపించిన సిచ్యువేషన్లు కొన్ని రోజుల పాటు 250 రోజులు దానికి సంబంధించి. బట్ అంత రోజులు సైన్యం ఉండడం అంటే ఒక బిగ్గెస్ట్ టాస్క్. వాళ్ళలో కూడా మోరల్ దెబ్బతింటోంది, వాళ్ళలో కూడా యుద్ధం చెయ్యాలి అని కసి మెల్లిగా క్షీణిస్తోంది అని చెప్పి కొన్ని అంతర్జాతీయ రిపోర్ట్లు చెప్పడం ప్రస్తుతం అమెరికాను కంగారు పెట్టిస్తోంది. అమెరికాకు సంబంధించి యుద్ధ నిపుణులు, దాంతోపాటు ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది ఈ యుద్ధం మంచిది కాదని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ట్రంప్ తప్పదు అంటే కనుక వెళ్ళడానికి సిద్ధం. అప్పుడు అమెరికా కూడా భారీగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్కి సంబంధించి ఏకంగా 650 టాయిలెట్లు అక్కడ పనిచేయటం లేదు. దీంతో అమెరికా సైన్యం అక్కడ అనారోగ్యం పాలవుతోంది. మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళా సైన్యం తీవ్ర ఇబ్బందులు ఉంది. యుద్ధ నౌకకు సంబంధించి 75కు పైగా విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది యుఎస్ఎస్ గెరాల్డ్కి సంబంధించి మాట్లాడుకుంటే యుద్ధ నౌకలు RM-162, RM-116 మిసైల్స్తో పాటు MK-38 లాంటి మెషిన్ గన్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇవన్నీ ఎందుకున్నాయి అక్కడ అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ముందుగా కొట్టాల్సింది వాటి ఆయువు పట్టు మీద. ఏ దేశానికైనా వాళ్ళ ఆయువు పట్టు మీద కొట్టిన తర్వాత మాత్రమే ఆ దేశం దారికొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ టార్గెట్ ద్వారా అక్కడ పేర్షియన్ గల్ఫ్ స్టార్ రిఫైనరీ ఉంది, దాన్ని టార్గెట్ చేయడానికి, దాంతోపాటు ఇస్ఫహాన్ ఆయిల్ రిఫైనరీ ఇరాన్స్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీగా మాట్లాడుకుంటుంటారు, దాన్ని టార్గెట్ చేయడానికి ఇవన్నీ కీలకంగా మారుతాయి. బందర్ అబ్బాస్ ఆయిల్ రిఫైనరీ, పోర్ట్ ఆఫ్ షహీద్ రజయ్, చాబహార్ పోర్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి కీలకం. అట్ ద సేమ్ టైం యుఎస్ఎస్ గెరాల్డ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాన్ని ఉపయోగించి అక్కడి నుంచి వదిలే మిజైల్స్ కావచ్చు, థాడ్ లాంటి యాంటీ మిజైల్ సిస్టమ్, అంటే వాటిని తట్టుకొని వాటిని గాల్లోనే పేల్చగల థాడ్ లాంటి యాంటీ మిజైల్ సిస్టమ్ కూడా వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతోంది. వన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇలా టెహ్రాన్ ఆయిల్ రిఫైనరీ వీటన్నిటిని కూడా టార్గెట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యింది యుఎస్ మిలిటరీ. బట్ వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్స్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. అసలు ఏవేవి ఎక్కడెక్కడ మోహరించాయో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యుఎస్కి సంబంధించి మాట్లాడుకుంటే అబ్రహం లింకన్, దాంతోపాటు ఇంకొక మొత్తం 6-7 ఉన్నాయి యుఎస్కి సంబంధించి మోహరించినవి. అంటే అబ్రహం లింకన్తో పాటు వాటికి సపోర్టివ్గా మాట్లాడుకుని మిగిలిన యుద్ధ నౌకలు కూడా దానికి ఉన్నాయి. అవేం చేస్తాయి, అబ్రహం లింకన్ మీద దాడి జరగకుండా వాటికి ప్రొటెక్షన్గా నిలిచే ప్రయత్నం చేస్తాయి. అండ్ ఇక్కడి నుంచి దాదాపుగా 70కి పైగా యుద్ధ విమానాలు బయలుదేరే సత్తా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి లంగర్ వేసి పట్టుకునేంతలా, ఒక దట్టమైన దారానికి లంగర్ వేసి పట్టుకునేంతలా, ఆ స్పీడ్గా వచ్చే జెట్స్ని లంగర్ వేసి పట్టుకునేంతలా అక్కడ సిస్టమ్ ఉంటుంది. స్టాప్ హుక్ టెక్నాలజీ అంటూ ఉంటారు. సో ఇలా మాట్లాడుకునే సందర్భం వీటి గురించి మాట్లాడుకుంటే, అండ్ అమెరికా సైన్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారనేది. మరి ముఖ్యంగా ఇరాక్ బేస్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఎయిర్ బేస్ ఉంది యుఎస్కి. అక్కడ ఏకంగా 2,500 మంది సైన్యం ఉంటే సిరియాలో 2,000 మంది సైన్యం ఉండడం జరిగింది. అండ్ కువైట్ నుంచి ఒక మ్యాసివ్ లాజిస్టిక్ హబ్ అది.
హెడ్ క్వార్టర్స్, ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్, యుఎస్ ఆర్మీ సెంట్రల్కి సంబంధించి మాట్లాడుకుంటే ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్గా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏకంగా అమెరికాకు సంబంధించి 13,500 మంది సైన్యం ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఖతర్ 10,000 మంది సైన్యంతో లార్జెస్ట్ యుఎస్ సెంట్రల్ కమాండ్ ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా భయపడుతున్నారు. ఎవరు? ఈ ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, అండ్ దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా, జోర్దాన్, ఇవన్నీ కూడా భయపడుతున్నాయి. ఇవన్నీ వీళ్ళు మొరపెట్టుకుంటున్నాయి. అక్కడ ట్రంప్ నువ్వు అనవసరంగా దాడి చేస్తే కనుక నీ సైన్యం మాట ఏమో కానీ మా ప్రజల మీద ఇబ్బంది అవుతుంది, మా ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి, కాబట్టి కాస్త ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఇంటర్నల్గా కూడా ట్రంప్కి దీని మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రభుత్వంలోని తన సహచరుల్లోని వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాబట్టి కాస్త ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మాటల తూటాలను పేల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా డిస్కషన్స్ అంటూ ఉన్నాడు. అండ్ వెనిజులాలో చేసినట్టుగా దాడికి సంబంధించి, ఎందుకంటే వెనిజులాలో చేసిన ఆ ఆపరేషన్కి యుఎస్ఎస్ గెరాల్డ్ బాగా ఇబ్బంది అయింది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ అంటే దానికి ఆపరేషన్ కంటిన్యూస్గా దానికి ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. దట్స్ ఆల్వేస్ ఇంకొక విధంగా మాట్లాడంటే, ఎప్పుడైతే వెనిజులా మీద అటాక్ జరిగిందో మధురోని తీసుకువెళ్ళిపోయిన సందర్భంలో అక్కడ దాని ఆపరేషన్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఇది పనిచేయడానికి ఇబ్బంది పడుతుంది అనేది. కాబట్టి ఇప్పుడు అదొకటి ఇబ్బందిగా మారుతోంది. పూర్తిగా తన సిస్టమ్ అంతా చేతుల్లో ఉంటేనే అమెరికా దాడికి వెళుతుంది. అట్ ద సేమ్ టైం సైనికులు మోరల్ దెబ్బతింటోంది. ఒకటి సైనికులు మోరల్ దెబ్బతింటం, వాళ్ళ యుద్ధ నౌకలు మొరాయించడం, దీంతోపాటు ఆ సైనిక స్థావరాలున్న దేశాలు ఇబ్బంది పెట్టడం, బ్రిటన్ లాంటి దేశాలు మా ఎయిర్ స్పేస్ని వాడుకుంటే బాగోదని చెప్పి హెచ్చరించడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఇప్పుడు మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.